నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో దివ్యకు హౌస్ మేట్స్ అందరూ అనూహ్యంగా మద్దతు ఇచ్చి దివ్యాని కెప్టెన్ చేశారు. ఇందులో భాగంగా తనూజకు మద్దతు ఎక్కువగా రాకపోవడానికి కారణం ఏమంటే ఆమె రేషన్ మేనేజర్గా ఈ వారం అంతా గొడవలమయంగా అయిపోయింది. ఎలాగంటే సంజన గారితో గొడవ జరిగింది, అలాగే కళ్యాణ్తో గొడవ జరిగింది రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు, అలాగే మాధురి గారితో కూడా గొడవ జరిగింది, అలాగే రీతుకు తర్వాత దివ్యకు కూడా ఈ రేషన్ గురించే గొడవ జరుగుతుంది. ఈమె రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు గొడవలు ఎక్కువగా పడుతుందని చెప్పేసి పవన్ దివ్య కూడా ఒకవేళ తనుజ కెప్టెన్ అయితే వామ్మో అని కూడా అనుకుంటారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇమ్మాన్యుయల్ కూడా ఫస్ట్ నుంచి తనుజకు నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నిన్న కెప్టెన్సీ టాస్క్లో తనుజ కాకుండా దివ్యకు సపోర్ట్ ఇస్తాడు. కానీ నేను ఎంత సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయలేదు అంది కాబట్టి ఇంకా నా మద్దతు దివ్యాకే చేయడం కరెక్ట్ అనిపించి దివ్యాకి చేశానని చెప్తాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మాధురి గారు తనూజాను కూడా అడుగుతుంది. భరణి గారు కూడా నిన్న తనూజకు దివ్యకు ఇద్దరికి మద్దతు తెలపకుండా కిందనే ఉండిపోతాడు. కెప్టెన్సీ టాస్క్ పూర్తి అయిన తర్వాత మాధురి గారు తనూజతో అంటుంది, నాన్న నాన్న అని అంటావు కదా, ఇప్పుడు చూడు ఏమైందో అని చెప్పేసి చురకలు అంటిస్తుంది తనూజకి. అసలు విషయం ఏంటంటే భరణి గారు ఈ టాస్క్లో ఎవరికి మద్దతు ఇవ్వకుండా ఉండడమే నా అభిప్రాయం ప్రకారం కరెక్ట్. ఎందుకంటే ముందు టాస్క్లో భరణి గారిని పర్మనెంట్ హౌస్ మెంబర్గా చేయడానికి దివ్య టాస్క్ ఆడి భరణి గారిని గెలిపించింది. కాబట్టి ఒకవేళ భరణి గారు దివ్యకు సపోర్ట్ చేస్తే తనూజ బాధపడుతుందని చెప్పేసి ఆయన ఇక్కడ సేఫ్గానే ఉన్నారు. అలాగే తనూజకు సపోర్ట్ చేస్తే దివ్య అంత కష్టపడి టాస్క్ గెలిపించింది కాబట్టి తనూజకు ఎలాగా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి రెండు విధాలుగా ఆయనకు బయట నుంచి కానీ ఇంట్లో కానీ ఇబ్బంది ఉంది. కాబట్టి సేఫ్గా తనైతే ఏ స్టాండ్ తీసుకోకుండా మధ్యలో ఉండిపోవడం మంచిదని చెప్పేసి ఆయన మంచి మూవ్ చేశారు. లేదంటే ఎవరికి సపోర్ట్ చేసినా కానీ ఆయన ఇబ్బంది పడేవాడే.